నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన భారతదేశం డయాబెటిక్ కంట్రీగా రాను రాను చేంజ్ అయిపోతూ వస్తుంది. సో, ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లోనే కొంతవరకు కంట్రోల్ చేసుకుంటే, సో, డయాబెటిస్ స్టేజ్‌లోకి రాకుండా ఉండటానికి కొంతవరకు అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో, ఈ ప్రీ డయాబెటిస్ ఈ స్టేజ్‌ని ఏ రకంగా మనం నిర్ధారణ చేసుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అలాగే నడుము చుట్టుకొలతకి, డయాబెటిస్‌కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? వెయిట్‌ని రెడ్యూస్ చేసుకుంటే డయాబెటిస్ రాకుండా ఉండేందుకు ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవిశంకర్ గారు, ఎండోక్రినాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో అండి. సార్, సో డయాబెటిస్ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా ఇంకా చాలా డౌట్స్ చాలా మందికి ఉండనే ఉంటున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనము ప్రీ డయాబెటిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీన్ని ఏ రకంగా మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో ఎలా డయాగ్నోస్ చేసుకునే స్టేజెస్ ఏంటి? అవును. అన్‌ఫార్చునేట్‌లీ ఇండియా హస్ బికమ్ ద డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. దురదృష్టవశాత్తు ఏంటంటే మన హైదరాబాద్‌లో ఇంకా కేసెస్ మరీ ఎక్కువగా ఉన్నాయి. అసలు డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే మనం టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అనేవి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. ఇంకా వేరే డయాబెటీస్‌లు కూడా ఉన్నాయి. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పి, సెకండరీ డయాబెటీస్ అని చెప్పి, పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డయాబెటీస్ అని చెప్పి, అట్లానే మోనోజెనిక్ డయాబెటీస్ అని, వీటన్నిటిలో కూడా టైప్ 2 డయాబెటీస్ మోర్ కామన్. టైప్ 2 డయాబెటీస్ సుమారు 90% ఆఫ్ ది డయాబెటిక్ కేసెస్‌కి కారణం అనమాట. కాబట్టి మనం ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం ప్రీ డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను డయాబెటీస్ అనేటువంటి టర్మ్ వాడితే అది టైప్ 2 డయాబెటీస్‌కి వర్తిస్తుంది యూజర్. ఓకే. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో అసలు నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌కి డయాబెటీస్ మధ్యకి ఉండేటువంటి స్థాయిని మనం ప్రీ డయాబెటీస్ అని చెప్పి చెప్తుంటాం. ఆ పేరులోనే ఉంది కదా, ప్రీ అంటే డయాబెటీస్ ముందు స్టేజ్ అనమాట. అంటే నార్మల్ కాదు, అలా అని చెప్పి డయాబెటీస్ కాదు, మధ్యస్థ స్థాయి వచ్చే అవకాశంలో ఉన్నారు వీళ్ళు అని. ఎగ్జాక్ట్లీ. ఇది ఎవరిలో వస్తుందని కనుక చూసినట్లయితే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళల్లో, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకుండా ఒకే చోట కూర్చుని ఉండేటువంటి వాళ్ళల్లో, అట్లానే సరైనటువంటి డైట్ కంట్రోల్ పాటించినటువంటి వాళ్ళల్లో, ఒబీస్ ఇండివిజువల్స్ అంటే లావుగా ఉండేటువంటి వాళ్ళల్లో, ఉపకాయం అని చెప్పి చెప్తూ ఉంటాం కదా, అట్లానే జెనెటిక్ టెండెన్సీ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళలో, ఆ విషయంలో మనందరం సౌత్ ఈస్ట్ ఏషియన్స్ అందరం ఆ కేటగిరీ కిందకే వస్తాం. ఇంకా కనుక చూసుకుంటూ పోయినట్లయితే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వచ్చినటువంటి మహిళల్లో, అట్లానే ఇదివరకు ఎప్పుడన్నా సరే జెస్టేషనల్ డయాబెటీస్ కనుక వస్తాయి, అంటే ప్రెగ్నెన్సీలో కనుక డయాబెటీస్ వచ్చినట్లయితే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఆ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్. ఇంకా కనుక చూసినట్లయితే కనుక స్మోకర్స్, స్లీప్ యాప్నియా, బ్లడ్ ప్రెషర్ ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా హై రిస్క్ ఇండివిజువల్స్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ దగ్గర నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఎవరికన్నా ఉంటే కనుక వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఎక్సర్సైజ్ చేయటం, డైట్ కంట్రోల్ పాటించడం, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే మానేయటం, సరిగ్గా నిద్రపోవటం, ఇట్లాంటివన్నీ పాటించాల్సి. అంటే ఇది శరీర తత్వాన్ని బట్టి కూడా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? లైఫ్ స్టైల్ డిసీజెస్. శరీర తత్వం అంటే ఏంటి? అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి పేరెంట్స్ ద్వారా వచ్చినటువంటి జీన్స్ కొంతమేరకి కాంట్రిబ్యూట్ చేస్తే మనం తెచ్చిపెట్టుకునేటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. మనం తెచ్చిపెట్టుకునేటువంటి సమస్యలు ఏంటి? స్మోక్ చేస్తా, సరైన టైంకి నిద్రపోకుండా, రోజు బిర్యానీలు, నానా చెత్త జంక్ తింటా, అట్లానే ఎక్సర్సైజ్ చేయకుండా కనుక ఒకే చోట కనుక బస్సాలా పడి ఉంటే కనుక డెఫినెట్గా మన డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ చాలా పెరిగిపోతుంది. మన ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఈ ప్రీ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే డయాబెటీస్కి నార్మల్ స్టేజ్కి ఉండేటువంటి స్టేజ్ కాబట్టి మనం ఆ స్టేజ్కి రాకుండా ఉండాలి. ఎందుకంటే ఆ స్టేజ్కి వస్తే మళ్ళీ డయాబెటీస్కి వెళ్ళిపోయేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అసలు ఈ స్టేజ్ కనుక ఒకసారి వచ్చింది అని మనకు తెలిస్తే కనుక అది ఎలా తెలుస్తుంది? చాలాసార్లు అసలు ఏం సిమ్టమ్స్ ఉండవు ఇటువంటి వాళ్ళల్లో, అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు అనమాట. వీళ్ళకి ఎలా తెలుస్తుంది? రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి? హెచ్బిఎవన్సీ కనుక 5.7 to 6.4 ఉంటే ప్రీ డయాబెటీస్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. అట్లానే ఫాస్టింగ్ గ్లూకోజ్ కనుక 100 to 125 మధ్య ఉంటే కనుక దాన్ని ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. అది కూడా ఒక ప్రీ డయాబెటీస్ స్టేజ్. అట్లానే ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ కానీ, 2 hour బ్లడ్ గ్లూకోజ్ కానీ మీకు 140 to 199 milligrams per deciliter కనుకున్నట్లయితే కూడా అది కూడా మనకి ప్రీ డయాబెటీస్ కిందే వస్తుంది. ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం దాన్ని, అది కూడా ప్రీ డయాబెటీస్ కేటగిరీ కిందే వస్తుంది. సో ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటే ఫాస్టింగ్ లో ఉన్నటువంటి బ్లడ్ గ్లూకోజ్ నార్మల్కి డయాబెటీస్ అని చెప్పేటువంటి డయాగ్నోస్టిక్ క్రైటీరియా వాల్యూ 125 ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్య ఉంటే కనుక మనం దాన్ని ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. అది ఒక రకమైనటువంటి ప్రీ డయాబెటీస్. ఇంకో రకమైనటువంటి ప్రీ డయాబెటీస్ ఏంటంటే ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్. ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటే ఏంటి? 140 అనే మ్యాజిక్ నెంబర్కి 199కి మధ్య ఉండేటువంటి స్థాయి అనమాట. ఎందుకంటే 200 కనుక టచ్ అయితే కనుక మళ్ళీ డయాబెటీస్ అని చెప్పేస్తాం. అది 2 hour బ్లడ్ గ్లూకోజ్. సో ఈ మ్యాజిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 100 to 125, అలానే 140 to 199, వీటిని మనం ప్రీ డయాబెటీస్ కింద చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ప్రాండిల్.
సో ఆ స్థాయికి కనుక వస్తే అసలు చాలా మంది సిమ్టమ్స్ ఉండవు, మామూలుగానే ఉంటారు, లావుగా ఉంటారు. మీరు ఇందాక చెప్పారు కదా, నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉండొచ్చు, అందరిలో ఉండాలని ఏం లేదు, కానీ అది సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఫ్యాట్ కనుక అక్కడ కనుక డిపాజిట్ అయితే నడుము దగ్గర, మగవాళ్ళలో సో సెంటీమీటర్స్, ఆడవాళ్ళలో సో సెంటీమీటర్స్. ఈ వీడియో చెప్తున్నప్పుడు చాలా మంది నడుము దగ్గర ఇట్లా చూసుకుంటా ఉంటారేమో బహుశా. అంటే ఫ్యాట్ కి అసలు డయాబెటీస్ కి ఏంటి అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎప్పుడైనా కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నాయి అంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఈ ఫ్యాట్ డిపాజిషన్ కనుక ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి ఈ లావుగా ఉన్నా, లేకపోతే నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్నా, లేకపోతే ఎక్సర్సైజ్ చేయకపోతున్నా, లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రీ డయాబెటీస్ కానీ టైప్ 2 డయాబెటీస్ కానీ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అసలు ప్రీ డయాబెటీసే రాకుండా చూసుకోవాలి. లేదా వచ్చేసింది అనుకోండి, దాన్ని రివర్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి. రివర్స్ ఎలా చేసుకుంటాం మనం? ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎక్సర్సైజ్ చేయడం, డైట్ కంట్రోల్ పాటించడం, ఎక్సెస్ వెయిట్ తగ్గటం, అలానే దాంతోపాటు స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే మానేయటం, ఇట్లాంటి నిద్ర సరిగ్గా పోవటం, ఇట్లాంటివి చేసినట్లయితే కనుక రివర్స్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మెడికేషన్స్ కూడా మనకు మందులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మెట్ఫార్మిన్ లాంటి టాబ్లెట్స్ వాడినట్లయితే కనుక మీకు ప్రీ డయాబెటీస్ లో ఉండేటప్పుడు కూడా మెడిసిన్స్ యూజ్ చేయాలి, వాడతాం. గైడ్ లైన్స్ ప్రకారం మనం వాడాల్సి ఉంటుంది. అంటే యూజువల్గా నేనైతే కనుక 6.2, 6.3, 6.4 HbA1c ఉంటే మెట్ఫార్మిన్ వాడతాను, ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ది ప్రోగ్రెషన్ టు టైప్ 2 డయాబెటీస్. అంటే టైప్ 2 డయాబెటీస్ కింద మారేటువంటి ఛాన్స్ తగ్గుతుంది అనమాట మెట్ఫార్మిన్ కనుక వాడినట్లయితే. దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా పాటించాలి. ఏదో మందులు ఇచ్చారు కదా అని చెప్పి మనం మందులు వేసుకుంటూ కనుక తిని కనుక కూర్చున్నట్లయితే కనుక డెఫినెట్గా అది డయాబెటీస్ అయిపోయేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే HbA1c టెస్ట్ అనేది ఎన్ని మంత్స్కి ఒకసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? చాలా మంది లైక్ ఆ కంగారులోని, ఆ టెన్షన్ లోని 1 month ఒకసారి కూడా వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు కదా, అసలు ఆ చేంజెస్ అనేది అసలు కనిపిస్తుందా? HbA1c అనే బ్లడ్ టెస్ట్ అంత ఫ్రీక్వెంట్ గా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అది ఆ HbA1c బేస్ లైన్ ఎంత ఉంది, అట్లానే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది చూసుకోవాలి. ప్లస్ అది ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ అనేది. ప్రీ డయాబెటిక్స్లో అయితే కనుక యూజువల్ గైడ్ లైన్స్ ప్రకారం సంవత్సరం ఒకసారి అని అంటారు, కానీ మోర్ ఫ్రీక్వెంట్గా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6.4 HbA1c ఉందనుకోండి ఒకరికి, 6.4 అంటే ఏంటి, 6.5 అయితే డయాబెటీస్, అలా అని చెప్పి ఇంకా సంవత్సరం వెయిట్ చేస్తాం, చేయం కదా. అలాంటి వాళ్ళకి 3 to 6 months చేయాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. ఏంటి బాగా పెరిగిపోయిందా, కంట్రోల్ అయిందా అని చెప్పి తెలుసుకుంటున్నాం. మరి 1 monthకి అయితే అక్కర్లేదు, ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సినటువంటి అవసరం లేదు. 1 monthకి లేదా 6 weeksకి అలాంటివి చేయాల్సినటువంటి ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి వాళ్ళలో, లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళలో. అంతేగాని మామూలు రెగ్యులర్గా అయితే యూజువల్గా మంత్కి ఒకసారి చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అంటే స్ట్రిక్ట్ గ్లూకోజ్ కంట్రోల్ ఉండాలి కాబట్టి, మనం టైట్ గ్లూకోజ్ కంట్రోల్ కోసం వాళ్ళు యాంగ్షియస్గా ఉంటారు, వాళ్ళు కీన్గా ఉంటారు కాబట్టి మోర్ ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తాం. లేకపోతే అంత ఫ్రీక్వెంట్గా చెక్ చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒకసారి ప్రీ డయాబెటీస్ వచ్చేసిన తర్వాత ఏముందిలే అని చెప్పి కనుక కూర్చుంటే కనుక అది డయాబెటీస్ అయిపోతుంది. కాబట్టి కనీసం సంవత్సరంకి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి HbA1c. ఇంకా మోర్ ఫ్రీక్వెంట్గా కూడా చెక్ చేసుకోవాల్సి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పే కదా 6.4 HbA1c ఇవ్వండి, ఆ వ్యక్తి నేను మందులు వాడిని అని చెప్పి కనుక కూర్చుని ఎక్సర్సైజ్ చేయకుండా, డైట్ కంట్రోల్ పాటించకుండా ఉంటే 3 monthsకే చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. కాబట్టి మనం HbA1c ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలనేది కూడా ఇండివిజువలైజ్ చేసుకోవాలి. ఓకే, అంతేగాని జనరల్గా నేను ఇక్కడ చెప్పేసా కదా సంవత్సరంకి ఒకసారి అని అంటే, సంవత్సరం పాటు ఎక్సర్సైజ్ చేయకుండా, డైట్ కంట్రోల్ పాటించకుండా, మందులు వాడకుండా కనుక ఉంటే కనుక HbA1c వెళ్ళిపోతుంది, ఏటుగా వెళ్ళిపోతుంది. ఓకే, సంవత్సరం తర్వాత కనుక చేస్తే. అలానే డయాబెటిక్స్లో కనుక తీసుకున్నట్లయితే యూజువల్గా గైడ్ లైన్స్ ప్రకారం 3 monthsకి ఒకసారి చెక్ చేయించుకోవాలి. కాకపోతే కొన్ని ఎక్సెప్షనల్ సినారియోస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్ మాత్రమే వాడతా, ఎప్పుడు స్టేబుల్గా ఉండే HbA1c 6.2, 6.3 HbA1c ఉండి, అంటే మెడికేషన్స్ మీద ఉన్నట్లయితే కనుక వాళ్ళకి 6 monthsకి ఒకసారి చేసినా కూడా పెద్ద మనకి ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సార్, కొంతమందికి ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందని తెలిసిన తర్వాత మీరు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో మెడిసిన్, సో కొంత MG ఎంతో కొంత ప్రిస్క్రైబ్ చేస్తారు. సో వాళ్ళకి ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా అదే MG కంటిన్యూ, అంటే అసలు అంతలా కంట్రోల్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది, అదే MG కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది 25 yearsకి ఎవరికైనా డిటెక్ట్ అయిందంటే 30 years లోపే వాళ్ళకి బాడీలోని కొన్ని ఆర్గన్స్ పాడైపోయాయని చెప్తుంటారు. ఎందుకు అట్లా జరుగుతుంది? కిడ్నీలు పోయి హార్ట్ అటాక్స్ తెప్పించుకుని కళ్ళు డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కొంతమేరకు మనకు అర్థమైంది ఏంటంటే, లాంగర్ ద డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్, హైయర్ ద రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్. అంటే ఎక్కువ ఇయర్స్ కనుక డయాబెటీస్ ఉన్నట్లయితే కనుక ఆ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఛాన్స్ పెరుగుతుంది. అది షుగర్ కంట్రోల్ కనుక సరిగ్గా లేనట్లయితే కనుక, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కనుక సరిగ్గా లేనట్లయితే కనుక, కొలెస్ట్రాల్ కంట్రోల్ సరిగ్గా లేనట్లయితే కనుక, బ్యాడ్ కొలెస్ట్రాల్, అప్పుడు ఈ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ మూడింటిని కంట్రోల్ చేసుకోవాలి, బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్.
అవి కనుక కంట్రోల్‌లో గాని పెట్టుకున్నట్లయితే గనక తప్పకుండా డ్యూరేషన్ ఆఫ్ డయాబెటిస్ ఎక్కువైనా కూడా మనం ఇంతకుముందు మీరు చెప్పినటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కళ్ళకి సంబంధించినయి, కిడ్నీలకు సంబంధించినయి, నరాలకు సంబంధించినయి, గుండెకి సంబంధించినయి వీటన్నిటిని మనం కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. కాబట్టి మన చేతుల్లో ఉన్నటువంటి వాటిని మనం చేయాలి. ఏది ఎక్సర్సైజ్, డైట్ కంట్రోల్, అలానే ఉప్పు తగ్గించుకోవడం, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో పెట్టుకోవడం కోసం అని చెప్పి సరిగ్గా నిద్రపోవటం, స్మోకింగ్ లాంటివి చేయకుండా ఉండటం, ఆల్కహాల్ లాంటివి మానేయటం. ఇట్లాంటివి చేస్తూ డాక్టర్లు చెప్పినటువంటి విధంగా మందులు గనక వేసుకుంటూ స్క్రీనింగ్ గనక చేసుకుంటున్నట్లయితే గనక మనం మీరు చెప్పినటువంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. కొంతమందైతే కేవలం అవే మెడికేషన్స్ వాడటం మాత్రమే కాదు, అసలు మెడికేషన్స్ నుంచి కూడా వెళ్ళిపోవటం చూస్తూ ఉంటాం. అంటే మెడికేషన్స్ అవసరం కూడా ఉండదు కొంతమందిలో. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు మా దగ్గరకు వచ్చినప్పుడు 80 కిలోలో, 90 కిలోలో ఉంటారు. వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ చూసో లేకపోతే వాళ్ళు స్వతహాగా అనుకునో అరే మనకేంట్రా డయాబెటీస్ అనో ఒకేసారి ఉత్తేజం కలిగి వాళ్ళు లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసుకుని మంచి వాళ్ళ వెయిట్‌ని రెడ్యూస్ చేసుకొని చక్కగా తయారవుతారు. దానివల్ల మేము రాసినటువంటి మందులు కూడా కొన్ని సార్లు అవసరం ఉండదు. అంటే అది జాగ్రత్తగా సూపర్విజన్‌లో చేసుకున్నట్లయితే గనక తప్పకుండా వాళ్ళు ఆ మందుల నుంచి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందైతే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా ఎటువంటి మందులు లేకుండా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటుంటారు. సో మీరు చెప్పినటువంటి ఆ 10 మిల్లీగ్రామ్సో, 5 మిల్లీగ్రామ్సో లైఫ్ లాంగ్ వేసుకోవాలి అనేటువంటి రూల్ అయితే ఎక్కడా లేదు. ఇన్‌ఫాక్ట్ ఒకే మందు లైఫ్ లాంగ్ అనేది ఎవరికీ రాసి ఉండదు. ఇదే మెడికేషన్ లైఫ్ లాంగ్ అని చెప్పి. మెట్ఫార్మిన్ లాంటి మందులు యూజువల్‌గా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాం. ఏది మిగతా మందులు యాడ్ చేసినా కూడా. కానీ ఆ మెడికేషన్ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియాటినిన్ పెరుగుతూ పోయిందనుకోండి ఒక వ్యక్తికి, ఆ మెట్ఫార్మిన్ అనేది తగ్గించుకుంటూ ఆపడం చేయాల్సి రావచ్చు. అట్లానే ఇంకో మనిషికి మనం వేరే మందులు రాసామనుకోండి, సల్ఫోనల్ యూరియాస్ లాంటివి 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత పని చేయట్లేదనుకోండి, ఇంకా మందులు తీసేస్తాం. వేస్ట్ కాబట్టి. కాబట్టి ఆ వ్యక్తికి ఏ మందులు అవసరం అనేది చాలా వాటిని కోమార్బిడిటీస్ అంటే వేరే జబ్బులు ఏమున్నాయి, అట్లానే ఈ మందులు పనిచేస్తున్నాయా లేదా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మాత్రమే వాడాలి తప్పితే ఇది లైఫ్ లాంగ్ ఇదే మందులు వాడుకుంటాం అని అనుకుంటాం మాత్రం తప్పు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రీ డయాబెటిస్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు. ప్లెజర్.